హాయ్ అండి, ఈరోజు అయితే ఒక మంచి ఫ్రైడ్ రైస్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నారు అంటే మొత్తం ప్లేట్లో ఉన్నదంతా అయిపోయే వరకు ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. అంత బాగా నచ్చుతుంది. ఇంకా స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్కి అయితే మీరు ఇంట్రెస్టే చూపించారు. ఎప్పుడు అడిగినా ఇదే కావాలంటారు. ముందుగా స్టవ్ మీద ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త బటర్ వేసుకొని మీరు ఎన్ని ఎగ్స్ వాడాలనుకుంటున్నారో అన్నీ బ్రేక్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియంలో పెట్టుకొని సరిపోతుంది. తర్వాత ఇది పొడి పొడిగా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ మరి కొంచెం బటర్ వేసేసి బటర్ బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. ఈ క్యారెట్ ముక్కల్ని మీరు సన్నగా చిన్నగా కట్ చేసుకోవచ్చు, సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పీలర్తో చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. తర్వాత 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని చీలికలుగా చేసి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ అయితే పావు వంతు కూడా పట్టదండి. నేనైతే ఒక 10 చిన్నగా పొడవుగా కట్ చేసుకునేటువంటి స్లైసెస్ని అయితే వేసుకున్నాను. తర్వాత గుప్పెడంతా స్వీట్ కార్న్ వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం దీంట్లో ఒక్క పని ఏంటి అంటే కంటిన్యూస్గా మనం చేతు ఆడుతూ ఉండాలి, కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు వేసేసుకొని మరి ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెనిగర్ మూత ఉంటుంది కదా, దాంట్లో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే సోయా సాస్, అలాగే టొమాటో సాస్ కూడా అంతే మోతాదులో వేసుకొని మరొక అర నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలైతే బాగా స్పైసీగా ఫీల్ అవుతారు కాబట్టి షెజ్వాన్ సాస్ అయితే అవాయిడ్ చేయండి. తర్వాత కొంచెం దీంట్లోకి తగినంతగా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా మసాలాకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత అంటే పిల్లలకి మనము దగ్గుమంది టానిక్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో 10 mlది చిన్న మూత ఉంటుంది, దాంతో 2 లేదా 3 మూతలైతే సరిపోతుంది. అంటే అంత తక్కువ వాటర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా వాటర్లోకి వేసుకొని బాగా కలిసిన తర్వాత కాస్త కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొడి చేసుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. వేడివేడి రైస్ కంటే కూడా ఇలా మీరు చల్లారిన రైస్ అయితే చాలా బాగుంటుంది. వేడి రైస్ వండుకున్న అవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ చేసేసుకోండి. బాగా మసాలా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఎగ్ పొరటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నారంటే పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేశారు అని అంటే ఈ టేస్ట్ని అసలు మీరు వదిలిపెట్టరు. నేను ఇలా వీడియో చేసి చూపించడం కంటే కూడా తింటూ చూపిస్తే భలే ఉండేదండి. ఒక స్పూన్ నోట్లో పెడితే ఆగమి.